మేడం నమస్తే. నమస్తే. మేడం నిన్న ప్రమాణ స్వీకారంలో ఒక ఒక అందరికీ నచ్చిన దృశ్యం. బాలకృష్ణ గారు ఒక్కరే వెళ్ళి భువనేశ్వరి గారు ఒక్కరే కూర్చొనుంటే ఆవిడకి వెళ్ళి ముద్దు పెట్టుకోవటం ఆవిడని. నాకు తెలిసి సోషల్ మీడియాలో నిన్నటి నుండి ట్రెండ్ అవుతోంది. ఎక్కడ చూసినా ట్విట్టర్‌లో గానివ్వండి. ఆ సన్నివేశాన్ని మనం ఎలా చూడొచ్చు? ఇది వాళ్ళ అనుబంధానికి గాని, లేకపోతే నిన్న ఆనందానికి గాని అది ఒక అద్భుత ఘట్టమనే చెప్పుకోవచ్చు. ఇంకొకటి ట్వీట్ కూడా చేశారు మేడం. హ్మ్. ఈరోజు మార్నింగ్ హ్మ్. నారా భువనేశ్వరి గారు ట్వీట్ చేశారు. హ్మ్. ఏమనంటే ఆహ్, భర్త పట్ల అలానే కొడుకు పట్ల హ్మ్. ఆల్రెడీ నేను ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నప్పుడు హ్మ్. తోబుట్టువైన నువ్వు నా దగ్గరకొచ్చి మరింత ప్రేమను పెంచావు. హ్మ్. థాంక్ యూ బాలా అన్న అని చెప్పేసి హ్మ్. ట్వీట్ పెట్టడం జరిగింది మార్నింగ్ భువనేశ్వరి గారు. అదే ఆవిడ ఆహ్, నిన్న జరిగిన దానికి హ్మ్. అతను ఏదైతే మామూలుగా బాలకృష్ణని అందరూ ఏమనుకుంటారంటే కొంచెం హ్మ్. బోల్డ్‌గా ఉంటాడు. అల్ప సంతోషి. హ్మ్. ఇలా రకరకాలుగా మాట్లాడుతా ఉంటారు. కొంచెం ఆయన భావోద్వేగాన్ని గూడా ఆపుకోగలిగిన మనిషి కాదు. కోపం త్వరగా కోపం వస్తుంది. వస్తది. కోపం తర్వాత సంతోషం వస్తది. ఏదైనా గానీ అతను చాలా ఆహ్, హ్మ్, చాలా ప్రేమ చూపిస్తాడు. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ఆయన చుట్టూ ఒక నలుగురు, ఐదుగురు మనుషులు ఒక బృందంగా ఉండటం. ఆ బృందం అంతా హ్మ్, వాళ్ళు ఆయనతో ప్రేమగా ఉండటం. ఆయన గూడా వాళ్ళతో ప్రేమగా ఉండటం. హ్మ్. అలాగే ఒకసారి ఎవరు వాళ్ళ మదరో ఎవరో కోపడ్డారని తెలిసింది. ఏంటంటే దేని గురించంటే, ఇప్పుడు పల్లెటూర్లలో షూటింగ్‌లకెళ్ళినప్పుడు హ్మ్, ఇప్పుడంటే అన్నీ హోటల్స్‌లో దిగటం, లేదంటే సెపరేట్ సెట్‌లేయడము ఇట్లా అదే క్యారవాన్‌లొచ్చినాయి గానీ, అంతకుముందు ఎవరన్నా ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఇల్లు సినిమా యాక్టర్‌లొస్తున్నారంటే వాళ్ళు చాలా సంతోషంగా ఎదురెళ్లి తీసుకొచ్చుకొని ఆళ్ళకి బాగా భోజనాలు, గిజనాలు పెట్టడం అంతా చేసేవాళ్ళు గదా! ఆ! అలా చేసినప్పుడు అక్కడ ఓ రిక్షా అబ్బాయో, లేకపోతే ఒక పాలేరు అబ్బాయో, అలాంటి వాళ్ళొస్తే కూడా వాళ్ళతో కలిసి కూర్చొని గూడా ఆయన చక్కగా తిండిని పంచుకోవడమా, మందును పంచుకోవడమా, అసలు తారతమ్యాలు లేకోకుండా ఎవ్వరితోనైనా ప్రేమగా ఉండగలడు. ప్రేమని పంచగలడు. హ్మ్. ఆ ప్రేమను పంచే ప్రాసెస్‌లోనే కొన్నిసార్లు చాలామంది విమర్శకులకు గూడా ఆహారం అవుతూ ఉంటాడు బాలకృష్ణ. హ్మ్. అయినప్పటికీ అసలు మామూలుగా గూడా వీళ్ళిద్దరికీ కొంచెం ఎక్కువ హ్మ్, సాన్నిహిత్యం ఉంది అని అనుకుంటారు. ఎందుకు బాలకృష్ణకి కొంచెం లేట్‌గా పిల్లలు పుట్టారు. ఓకే. అయితే లేట్‌గా పిల్లలు పుట్టినప్పుడు ఈ ఈ పాపని బ్రాహ్మణిని చూసి ఆహ్, ఆవిడ ఉయ్యాల రోజే చెప్పిందంట. అప్పటికి లోకేష్ పుట్టున్నాడు. నా కోడలు అని. హ్మ్. నాకిస్తావా? నా కోడల్ని నాకివ్వాలి అన్నట్టు ఆ రోజే ఒప్పందం జేసుకున్నారంట. మరి మామూలుగా అయితే ఈ కాలంలో అలాంటి ఒప్పందాలకి, మాటలకి విలువుండదు. ముఖ్యంగా మేనరికం. మేనరికం. హ్మ్. మేనరికం కరెక్ట్ కాదనే వాళ్ళున్నారు. నిజంగా గూడా కరెక్ట్ కాదనే అనిపిస్తది. కానీ ఏదేమైనా ఏవైతే పరిణామాలుంటాయో అవి తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళు గాదు. అంత ఆహ్, చదువుకోని వాళ్ళు గూడా కాదు. అవును. అయినా అన్నిటికి సిద్ధపడే ఆహ్, జరిగిందిది పెళ్లి. హ్మ్. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం మాట మీద ఇద్దరూ నిలబడ్డారు. ఒకరే గాదు. ఇద్దరూ నిలబడి కూతుర్ని గూడా ఆ ఇంట్లోకివ్వడం. ముందు చెల్లెల్ని, తర్వాత కూతుర్ని ఇచ్చాడు బాలకృష్ణ. ఆహ్, ఆ సందర్భంగా గూడా చాలామంది మాట్లాడిందేంటి అంటే ఆహ్, వైసీపీ పార్టీ వాళ్ళు గూడా పంచ్ ప్రభాకర్ అని ఒకడు అమెరికాలో ఉంటాడు. హ్మ్. వాడేమన్నాడంటే, "పావురానికి, పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. నారా బ్రాహ్మణ్ లాంటి అందగత్తె ఆ అమ్మాయికి అసలు ఈ పప్పుగాడు తగుతాడా? ఎట్లా గొంతు గోయాలనిపిచ్చింది. దీనికి కూడా చంద్రబాబు నాయుడే చక్రం తిప్పాడు. అందుకే ఈ పెళ్లి జరిగింది. అసలు ఆ పిల్ల ఎంత క్షోభ పడుతుందో అని ఆడు అమెరికా నుంచి క్షోభ పడుతున్నాడనమాట. హ్మ్. అంటే ఇదంతా ఏంటి అంటే చంద్రబాబు నాయుడు మీద, ఆయన కొడుకు మీద ఏదో బురద జల్లాలి. వాళ్ళని అన్‌పాపులర్ చెయ్యాలి అనే ఉద్దేశ్యం తప్పితే వేరే ఏమీ లేదు. సరే ఇంతమంది ఇన్ని మాట్లాడుకున్నా
నిజంగా కూడా లోకేష్ ముందు చూస్తే బ్రాహ్మణి రూపం కానీ లేకపోతే చదువు కానీ ఏదైనా, లోకేష్ కూడా చదువుకునే ఉంటాడు మనకి తెలియదు కానీ లండన్లో అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని Right. వచ్చాడు. కానీ పైకి చూడగానే ఏం కనిపిస్తుంది అంటే కొంచెం బొద్దుగా ముద్దుగా లోకేష్ ఉంటాడు. ఈ అమ్మాయి ఏమో అపరంజి బొమ్మలాగా ఉంటుంది కాబట్టి చూసే వాళ్ళకు కూడా ఈడి జోడిగా లేదు అని అనుకోవచ్చు. కానీ అసలు వాళ్ళిద్దరికి ఇష్టమైనప్పుడు ఈ రోజుల్లో స్వేచ్ఛ ఉంది ఆడపిల్లలకు కూడా. మేము చేసుకోము అంటే చేసుకోము అనేంత స్వేచ్ఛ ఉంది ఈరోజు. Hmm. కానీ చేసుకున్న తర్వాత కానీ వాళ్ళిద్దరు ఎంత ఇష్టపడ్డారు, పైగా ఇచ్చిన మాట కోసం వీళ్ళెంత తాపత్రయపడ్డారు అనే దానికన్నా కూడా ఈరోజు చక్కగా వాళ్ళు ముచ్చటగా ఉన్నారు. చాలా సెలబ్రిటీస్ ఫ్యామిలీస్లో చాలా చాలా గొడవలు వస్తున్నాయి. కానీ అలాంటిది ఏమీ లేకోకుండా మరి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నారా బ్రాహ్మణి అత్తగారిని ఎంత ఓదార్చింది. ఆవిడ ఒకసారి భువనేశ్వరి చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అవును. నాకు కూతురు లేని లోటు తీర్చింది, అన్నీ నేను నా మందులు వేసుకోవడం దగ్గర నుంచి నా తిండి గురించి నా కన్నీళ్లు తుడిచింది, ఇలాంటి కూతురు లాంటి కోడలు లాంటి కూతురు అని చెప్పి చెప్పుకొని వచ్చింది. వాళ్ళంతా అన్యోన్యంగా ఉంటుంటే, కుటుంబ బంధాల్లో అంత గొప్పగా వాళ్ళు ఉంటుంటే మీకెందుకు వచ్చింది బాధ? సరే, ఇదంతా ఒక విషయం. ఇప్పుడు ఇంత ప్రేమగా ఉంటారు కాబట్టి బాలకృష్ణకు కూడా తన మనోభావాలను దాచుకోవటం కానీ భావోద్వేగాలను దాచుకోవటం చేత కాదు కాబట్టి నిన్న అక్కడ ఆ స్టేజ్ మీద ఆవిడ కనిపించగానే ఆవిడ కూర్చొని ఉంటే వెనకగా వచ్చి ఆవిడ కొంచెం కంగారు పడింది, తొట్టు పడింది, ఎవరా అని చెప్పి. తీరా చూస్తే బాలకృష్ణ ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు అనమాట. అది ఒక అపరూప దృశ్యమే అన్నా చెల్లెళ్ళ బంధానికి. ఇప్పుడు మనకి ఇట్లాంటివి చూసినప్పుడు మనకి ఏం గుర్తొస్తాయంటే అప్పట్లో రక్త సంబంధం అని ఎన్టీఆర్ సావిత్రి సినిమా ఉండేది. నిజంగా అది 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 గుర్తొస్తుంది మనకి. అంటే అంత బంధం వాళ్ళ మధ్యలో ఉంది. పొరపొచ్చాలు లేకుండా మామూలుగా వియ్యంకుళ్ళు అయ్యారు అనగానే తగాదాలు ఆడుకోవటాలు ఇవన్నీ ఉంటాయి. అట్లా లేకోకుండా వాళ్ళు పార్టీలో కూడా బాగా కలిసిమెలిసి ఉండి ఇప్పటికి 2 సార్లు నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కాకపోతే ఒక ఉద్దేశం ఏంటి అంటే ఎవరిని కూడా సీనియర్లను ఎవరిని మంత్రివర్గంలో పెట్టుకోవద్దు, జూనియర్లని ట్రైనింగ్ ఇచ్చుకుందాం అనే ఉద్దేశంతో ఆఖరికి బాలకృష్ణకు కూడా మంత్రివర్గంలో ఇవ్వాల. దీనికి కూడా కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటారు కదా, బాలకృష్ణకి మినిస్ట్రీ ఇవ్వలేదని చెప్పి ఆయన అలిగాడు అని చెప్పి అవి వస్తున్నాయి ఒక పక్క నుంచి. నిజంగా ఇప్పుడు నిన్న ఇది ఓపెన్గా జరిగింది, అది మనం ఊహించింది, ఇది కళ్ళెదురుగా జరిగింది. ఇప్పుడు కళ్ళెదురుగా జరిగిందా నమ్ముతామా, ఊహించింది నమ్ముతామా? ఆయన ఆ ప్రేమని పంచటంతో ఆమె కూడా బాగా సంతోషంగా ఉండి ఆ ట్వీట్ చేసింది కదా, అది కూడా చాలా గొప్పగా ఉంది. అంటే ఆయన చూపించిన ప్రేమకు తగ్గట్టు ఆ ట్వీట్ కూడా ఉంది. ఇద్దరే ప్రేమను పంచుకోవటానికి కానీ వ్యక్తం చేయటానికి కానీ ఇద్దరు ఒకరికొకరు అన్నట్లున్నారు. అపరూప దృశ్యం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.